మిత్రులందరికీ మన సైన్స్ యాత్ర తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సైన్స్ యాత్రలో ఒక కొత్త ప్రోడక్ట్ని మేము ముందుకు తీసుకొచ్చాం. అదేంటంటే ఈ సీడ్ పెన్. సాధారణంగా మనం ఈ ప్లాస్టిక్ పెన్లు ఎక్కువ వాడుతుంటాం. ఈ ఒక్క ప్లాస్టిక్ పెన్ను భూమిలో కలవటానికి కనీసం 300 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ భూమి మీద రాసే ప్రతి పెన్ను కూడా 300 సంవత్సరాల తర్వాత మాత్రమే భూమిలో కలిసిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ కలిసిపోయిన ప్లాస్టిక్ కూడా పాలీప్రొపైలిన్ అనే ఒక కార్బన్ మూలకం క్యాన్సర్ కారకంగా మారుతుంది. అందుకని మనం ఇటీవల గమనిస్తే భూమిలో నుంచి పండే ఉత్పత్తిని మనం తినటం వల్ల, లేదంటే ఆ వాటర్ని తాగటం వల్ల క్యాన్సర్కి ఎక్కువగా మనం లోనవుతున్నాం. అందుకని మన సైన్స్ యాత్ర కొత్తగా పేపర్ తోటి అతి తక్కువ కాలంలోనే భూమిలో కలిసిపోయి ఈ పేపర్ పెన్ను మనం తీసుకొచ్చాం. ఈ పేపర్ పెన్ను పూర్తిగా పేపర్ తోటి తయారు చేయబడింది. ఇది లోపల రీఫిల్ మాత్రమే, కొంచెం ఒక 5% రీఫిల్ మాత్రం. ఇది కూడా జెల్టల్ రీఫిల్ అంటారు, త్వరగా కలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పెన్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ వెనక మీరు గమనిస్తే ఈ వెనక సీడ్స్ని మేము ప్రమోట్ చేసాం. సీడ్స్ అంటే ఈ సీడ్స్ ఆర్గానిక్ సీడ్స్ని మేము పెన్లో ఇస్తున్నాము. ఈ ఆర్గానిక్ సీడ్ని ఈ పెన్ను వాడబోయే ముందుగా ఈ క్యాప్సూల్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ క్యాప్సూల్ ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు, మీరు ఎలా తీసి ఎలా ప్లాంటేషన్ చేయాలనేది. అనేక రకాలైన కూరగాయ మొక్కలను కూడా మేము ఇస్తున్నాము. ఇది అతి తక్కువ ఖరీదుకే ప్రజల్లోకి తీసుకురావాలని మా కోరికతోటి కేవలం 10 రూపాయలకి మాత్రమే మేము మార్కెట్లోకి తీసుకొచ్చాము. దయచేసి ఎవరైనా సరే ప్లాస్టిక్ పెన్లు వాడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మన భూమిని విపరీతంగా నష్టం కలిగించడం మనకి బాధ్యత కాదు. ప్రత్యేకంగా విద్యార్థులు గమనించాలి, వారి తల్లిదండ్రులు గమనించాలి. దయచేసి ప్లాస్టిక్ పెన్నుల రూపంలో ఈ పేపర్ పెన్నుని, మరీ ముఖ్యంగా సీడ్స్ ఉన్న పెన్నుని వాడాల్సిందిగా కోరుతూ మీ సుబ్బారావు గారికి సైన్స్ యాత్ర పెన్ని మొక్కగా వేస్తున్నాను. ఈ మొక్క ఎలా మూలుస్తుందో కూడా మనం పరిశీలిద్దాలి. మన ఆఫీస్ని దాని ప్రయోగశాలగా పెట్టాను. ఈరోజు చిన్న కుండీ తీసుకొచ్చాను. ఈ కుండీలో వేద్దాం, ఒకసారి పరిశీలిద్దాం. ఇలా ఈజీగా విత్తనాలు వచ్చేస్తాయి. దీన్ని మనం ఎలా వేద్దాం కూడా చూపిస్తాం. ఇప్పుడు ఇలా ఈ పెన్నులో నుంచి ఈ క్యాప్సూల్ బయటకు వచ్చేసింది, తీసాము. దీన్ని ఇలా దీంట్లో చూడండి, దీన్ని ఇలాగా ఇలా నొక్కేసేసి కొంచెం మట్టిని దాని మీద దీన్ని పరిశీలిద్దాం.